బాధను పంచుకుంటే ఆవేదన తగ్గుతుందేమో కానీ అర్హత లేని వారి దగ్గర పంచుకుంటే మాత్రం దానికి పదింతలు మనోవేదన తప్పదు. జాగ్రత్త. మనం కొంతమందిని ఎలా నమ్ముతున్నాము అంటే మనం మోసపోయే అంతవరకు తెలీదు వాళ్ళు మనకు నమ్మక ద్రోహం చేస్తున్నారని. చాలా కష్టంగా ఉంటుంది గాయాన్ని భరించడం. ఎప్పుడైతే మన తప్పు లేకుండా శిక్ష అనుభవిస్తూ ఉంటామో అప్పుడు. నిన్ను బాధ పెట్టిన వారి గురించి ఆలోచించి బాధపడకండి. ఎందుకంటే అమూల్యమైన నిన్ను వారు ఎప్పుడో కోల్పోయారు కాబట్టి. మనం పుడితే తల్లి సంతోషపడాలి, పెరిగితే తండ్రి ఆనందపడాలి, బ్రతికితే సమాజం సంబరపడాలి, చస్తే శ్మశానం కూడా కన్నీరు పెట్టాలి. అదే జీవితం అంటే.